నెల్లూరు నుంచి చింతారెడ్డిపాలెం వెళ్లే మార్గంలో జాతీయ రహదారి కూడలి వద్ద అండర్ పాస్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. రద్దీ ప్రాంతం కావడంతో వాహనాల రాకపోకలు అధికంగానే ఉంటాయి. దీంతో రోడ్ దాటే సమయంలో ప్రమాదాలు నిత్యకృతంగా మారి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంఘటనలు ఉన్నాయి. దీనిపై స్పందించిన ప్రజాప్రతినిధుల మంజూరుకు కృషి చేశారు. ఈ నేపథ్యంలో చింతారెడ్డిపాలెం క్రాస్ వద్ద హైవేపై అండర్ పాస్ నిర్మాణానికి 120 కోట్ల రూపాయలతో ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనిపై మరింత సమాచారం నెల్లూరు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగ్తేజ్ అందిస్తారు. హలో నాగ్తేజ్. నేను మీ తేజ. ప్రజెంట్ నేను విజయవాడ చెన్నై జాతీయ రహదారి అదేవిధంగా నెల్లూరు నుంచి చింతారెడ్డిపాలెం వెళ్ళేటువంటి క్రాస్ రోడ్డు వద్ద ఉన్నాను. ఒకసారి మనం ఈ మార్గంలో విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. గత కొన్ని ఏళ్లుగా కూడా ఇటు నెల్లూరు నగరంలోకి రావాలంటే ఇటు చింతారెడ్డి ప్రాంత ప్రజలు కావచ్చు, జిల్లా వాసులందరూ కూడా ప్రధాన రోడ్డు మార్గం నుంచి నెల్లూరు నగరంలోకి ఎంటర్ అవుతుంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ రోడ్డు మార్గంలో అటువైపు నుంచి వచ్చేటువంటి వారు కావచ్చు, నెల్లూరు నగరం నుంచి వెళ్ళేటువంటి వారు కూడా రోడ్డు క్రాస్ అవుటువంటి విజువల్స్ మనం చూసే ప్రయత్నం చేద్దాం. చాలా భయానక వాతావరణంలో కూడా హైవేపై భారీగా కంటైనర్లు కావచ్చు, లారీలు, కార్లు, వెహికల్స్ కూడా ఎన్నో వేల సంఖ్యలో వస్తుంటాయి. ఈ నేపథ్యంలో రోడ్ని క్రాస్ అవ్వాలంటే నిత్యం గుండెలు చేతుల్లో పట్టుకొని ప్రయాణికులు కొనసాగిస్తున్న పరిస్థితి. ఏదైతే ఈ యొక్క చెన్నై జాతీయ రహదారి నుంచి విజయవాడ కావచ్చు, విజయవాడ నుంచి చెన్నైకి వెళ్ళేటువంటి ఎంతో భారీగా వాహనాలు అతివేగంతో యొక్క రోడ్డుకి వస్తున్న నేపథ్యంలో చింతారెడ్డిపాలెం సంబంధించిన వాసులు కావచ్చు, అంతేకాకుండా నెల్లూరు నగరం నుంచి వెళ్ళేవారందరూ కూడా ఎంతో మంది ఈ మార్గంలో కూడా నిత్యం ట్రాఫిక్ లో నరకయాతన అనుభవిస్తుంటారు. అంతేకాకుండా రోడ్డు క్రాస్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఎంతో మంది మృత్యువాత పడ్డారు, ఎంతో మంది రోడ్డు ప్రమాదాలకి గురైనటువంటి పరిస్థితుల్లో గత ఎన్నో ప్రభుత్వాలు కావచ్చు, ఎంతమంది పాలకులు కూడా ఈ ప్రాంత వాసులు ఇక్కడ అండర్ పాస్ లేదా ఒక ఫ్లైఓవర్ నిర్మించాలటువంటిది ఒక సాకారం కలగా కూడా ఎంతో మందిని వేడుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల సహకారాలతో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ప్రభుత్వం ఇక్కడ ఏదైతే చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు వద్ద ఒక అండర్ పాస్ నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపినట్లు కూడా నిన్న మంత్రి నారాయణ కావచ్చు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారాలతో కూడా అండర్ పాస్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. ప్రధానంగా 121 కోట్ల రూపాయలతో కూడా ఇక్కడ అండర్ పాస్ ఏర్పాటు చేసేందుకు మరికొద్ది రోజుల సమయం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై ఇప్పటికే జాతీయ రహదారికి సంబంధించిన ఉన్నత స్థాయి అధికారులు ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో పత్రాలు వెలువడిన తర్వాత టెండర్లు పిలిచే అవకాశం ఉన్నట్లు కూడా తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ అండర్ పాస్ వస్తున్నటువంటి వార్తతో కూడా ఈ యొక్క స్థానిక ప్రజలు కావచ్చు, ఈ యొక్క రోడ్డు మార్గంలో ప్రయాణించే వారందరూ కూడా పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత ఎన్నో ఏళ్లుగా కూడా ఇక్కడ ఒక అండర్ పాస్ ఏర్పాటు చేయాలి, ఒక ఫ్లైఓవర్ నిర్మించాలి. ఎందుకంటే గతంలో ఎంతో మంది పనుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం, చదువుకునేందుకు ఎంతమంది ఈ రోడ్డు మార్గంలో రోడ్డు క్రాస్ అయ్యేటువంటి నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు. ఎంతమంది తమ కాళ్ళు చేతులు ఇరుక్కొట్టుకొని ఇప్పటికే తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. మరో కొంతమంది అయితే మాత్రం పూర్తి స్థాయిలో మృత్యువాట పడ్డ పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే చింతారెడ్డిపాలెం వాసులు కావచ్చు, జిల్లా నలుమూల నుంచి ప్రయాణించే వారు కావచ్చు, నెల్లూరు నగరం నుంచి ట్రాఫిక్ కష్టాలను అధిగమించి ఈ యొక్క హైవే మీద ప్రయాణించే వారు ఎంతో మంది ఈ మార్గానికి వస్తుంటారు. అంతేకాకుండా ఇక్కడ ప్రధాన హాస్పిటల్ ఉండడంతో చుట్టుపక్కల ఎంతో మంది వైద్య నిమిత్తం ఈ యొక్క ఏరియాకి వస్తుంటారు. అయితే ఈ యొక్క చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు దాటాలంటే ఒక నిత్యం ఒక నరకయాతన అనుభవించారు. ప్రత్యేకించి ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా నియమించేవాళ్ళు. వాళ్ళు ప్రత్యేకించి రాత్రి పగలు కూడా ఒక డ్యూటీ చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా రోడ్డు దాటేటువంటి వారు ఏదైతే ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ఎంతోమంది గస్తీ కాసినటువంటి పరిస్థితి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అభివృద్ధి సంక్షేమంపై దృష్టి సారిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ యొక్క చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డుకి సంబంధించి 125 కోట్ల రూపాయలతో ఒక అండర్ పాస్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో పూర్తిగా జిల్లా వాసులు కాక ఇక్కడ ప్రత్యేకించి చింతారెడ్డిపాలెం వాసులు కూడా పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తారు. మరికొద్ది రోజుల్లో ఇక్కడ అండర్ పాస్ పెడితే సాఫీగా తమ ప్రయాణాలు కొనసాగించవచ్చు. అంతేకాకుండా ఎట్లాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ఇది ఒక ప్రధాన మార్గంలో అండర్ పాస్ ఏర్పాటు చేయడంపై ఇప్పటికే ఇక్కడ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే వారు ఒకటే చెప్తున్నారు, గత కొన్ని ఏళ్లుగా ఎంతోమంది ప్రభుత్వాలకు కావచ్చు, ఎన్నో ఉన్నటువంటి పాలకులు కూడా నివేదికలు ఇచ్చాం, కానీ గత ప్రభుత్వాలు దీనిపై అసలు పూర్తిగా దృష్టి సారించలేదు. ఎంతో మంది ఇప్పటికీ ఇక్కడ మృత్యువాత పడ్డారు, ఎన్నో యాక్సిడెంట్స్ జరిగాయి. పలుమార్లు రోడ్లు దాటాలంటే నిత్యం నరకం అనుభవించేవారు. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి జిల్లా పెద్దలు కావచ్చు, జిల్లా నేతలు ఎవరైతే ఉన్నారో దీనిపై పూర్తిగా దృష్టి సారించడం కూడా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, మంత్రి నారాయణ సహాయ సహకారాలతో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పూర్తి స్థాయిలో యొక్క ప్రాంత వాసులు కూడా ఇది ఒక కళగా ఏదైతే తమ కళ నెరవేరుతున్నటువంటిది సాకారం కాబోతున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి ఆమోదం సంబంధించి పూర్తి స్థాయిలో పత్రాలు వచ్చిన తర్వాత టెండర్లు పిలిచి పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించేందుకు మరికొద్ది రోజులే సమయం ఉందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సునీత గాసి తేజ, వైకే టీవీ, నెల్లూరు నుంచి.